ఆంధ్ర రాష్ట్రంలో ఒక గవర్నమెంట్ స్థాపించాలంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి చాలా ప్రధానమైంది. చాలా ఎన్నికల్లో కూడా అది ప్రూవ్ కూడా అయింది. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మ్యాక్సిమం వచ్చేసరికి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ షేర్ ఎక్కువ ఉండిద్ది. వాళ్ళు ఎక్కువ డిసైడింగ్ ఫ్యాక్టర్ అని కూడా చెప్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం ఏంటంటే కాపు కమ్యూనిటీ నుండి ఒక సీఎం అభ్యర్థి కూడా కావాలనుకున్నారు. ఈసారి వచ్చేసరికి 2024లో కాపు కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లు అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. సో ఆల్రెడీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది. కాపు సామాజిక వర్గానికి కూడా అంటే డిప్యూటీ కానీ లేకపోతే మినిస్టర్స్ కానీ ఇలా చూసుకుంటే కొంచెం ప్రయారిటీ ఎక్కువగానే ఇచ్చారు. కానీ 2024 ఎన్నికల్లో ఏ పార్టీ నుండి ఎన్ని సీట్లు ఇచ్చారు అంటే కాపు కమ్యూనిటీకి ఎంపీ సీట్లు ఎన్ని ఇచ్చారు, అంటే ఎమ్మెల్యే సీట్లు ఎన్ని ఇచ్చారు, ఎంపీ సీట్లు ఎన్ని ఇచ్చారో దీంట్లో చూద్దాం. అయితే కాపు కమ్యూనిటీకి సంబంధించి ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా వచ్చిందిగా, వాళ్ళలో మొత్తం 23 సీట్లు ఇచ్చారు. అందులో ఈ 23 సీట్లలో కూడా టీడీపీ 14, జనసేన 9 ఇచ్చింది. అంటే ఇక్కడే 23 వచ్చింది. అంటే బీజేపీ ఒక్కడు కూడా ఇవ్వలేదు అనమాట కాపు కమ్యూనిటీకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసరికి ఏకంగా 31 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది. సో కూటమితో పోల్చుకుంటే వీళ్ళు ఆల్మోస్ట్ 8 సీట్లు ఎక్కువ ఇచ్చారు. తర్వాత ఎంపీ సీట్లు చూసుకుంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వచ్చేసరికి 3 సీట్లు, 3 ఎంపీ సీట్లు ఇవ్వగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసరికి 5 సీట్లు ఇచ్చిందన్నమాట. సో ఓవరాల్గా ఈసారి కాపు కమ్యూనిటీ ఎటు సైడ్ మొగ్గిద్దో చూడాలి. అంటే దీని ప్రకారం చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి కాపు కమ్యూనిటీ ఓట్లు ఎంత ముఖ్యమో అందుకు దాన్ని బేస్ చేసుకొని సీట్లు కూడా ఎక్కువగా ఇచ్చిందన్న ప్రయారిటీ కూడా ఎక్కువ ఇచ్చింది. సో కాపు కమ్యూనిటీని ఓన్ చేసుకోవడానికి కూడా జగన్ కూడా చాలా ఎక్కువ ట్రై చేశారని చెప్పుకోవాలి.